పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం నివాసం సిద్ధమవుతుంది. గులప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఊరిని ఆనుకొని ఉన్న కొత్త హైవే పక్కన నూతన గృహం సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ గృహం కూడా ఒక రైతుకు చెందినదిగా తెలుస్తోంది. ఆ గృహంలో అన్ని అంగులతో మీటింగ్ హాల్, పార్కింగ్, సినిమా థియేటర్, వచ్చిన నేతలు ఉండడానికి అన్ని రకాల సకల సౌకర్యాలు కల్పించారు. వచ్చే ఉగాది నాడు కొత్త సంవత్సర వేడుకలు ఇక్కడే జరుపుకుంటారని జనసేన వర్గాల సమాచారం. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తను ఇచ్చిన మాట ప్రకారం ఒక ఇంటిని అంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు అంటే గొల్లపురం మండలం చేబ్రోలు వద్ద హైవేకి దగ్గరలోనే ఒక ఇల్లు నిర్మించుకుంటున్నారు. వాస్తవంగా అయితే కనుక ఇదంతా సినిమా సెట్టింగ్ లాగే 3 గంటల్లో ఏ సినిమా పూర్తవుతుందో ఆ విధంగానే తన ఇంటి కోసం ఎప్పుడైతే అన్నారో జస్ట్ 2-3 రోజుల్లోనే ఒక ఇంటిని అంటే సొంతంగా ఆయన కొనుగోలు చేశారా లేకుంటే ఎవరైనా నిర్మిస్తున్న ఇంటిని ఆయన అది అద్దెకు తీసుకున్నారనే విషయం స్పష్టం కాకపోయినా, లీజు తీసుకున్నారనే విషయం స్పష్టం కాకపోయినా ఒక ఇంటిని మాత్రం ఆయన తీసుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. అయితే ఈ ఇంట్లో సౌకర్యాలు గమనిస్తే మాత్రం చాలా హుందాగా హైగా ఉన్నాయని చెప్పాలి. కిందంతా ఓపెన్గా ఉండి అంటే వాహనాలు పార్కింగ్ చేసుకునే అంత సదుపాయం చాలా ఉంది. అలాగే ఇంట్లో ఒక థియేటర్ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా చూడాలనుకుంటే ఒక థియేటర్ ఉంది. అలాగే నాయకులు నియోజకవర్గం వచ్చినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి రూమ్లు ఉన్నాయి. అలాగే ఈయన కూడా చర్చించడానికి పెద్ద హాలు, ఇటువంటి మొత్తం 3 ఫ్లోర్లలో సెల్లార్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొత్తం 3 అంతస్తులుగా ఉంది ఇంటి నిర్మాణం అంతాను. అయితే ఇప్పటి వరకు అది పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న విషయం తెలియకపోవడంతో ఎవరు అటువైపు చూడలేదు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ 4.5 ఎకరాలు పిఠాపురంలో కొనుగోలు చేశారని, అలాగే ఈ ఇంటి కూడా అప్పటి వరకు ఈ ఇంటిని తను నిర్మిస్తున్న ఇంటిని తను తీసుకోవాలని, ఈ 4.5 ఎకరాల్లో తర్వాత ఇంటిని నిర్మించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఇంటిలో ఈ సౌకర్యాలతో పాటు పార్టీ సమావేశాలు కూడా ఇక్కడే జరుపుతారు. ఇక్కడ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వచ్చినా ఇందులోనే బస్ చేసే విధంగా, పార్టీ కార్యకలాపాలు కూడా ఇక్కడ నుంచే చేసే విధంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ నుంచే చేశారు. ఈ ఇంటి పరిసరాలు కూడా నేషనల్ హైవేకి దగ్గర ఉండడంతో పాటు రవాణా సౌకర్యం కూడా, అలాగే నిర్మించుకున్న హెలిప్యాడ్ కూడా పక్కన ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగానే మనం పరిగణించాలి. ఇప్పుడు హడావుడిగా పవన్ కళ్యాణ్ ఇంటిని ఎందుకు నిర్మించుకుంటున్నారా అంటే ఎవరు చెప్పి ఆయనకి సూచించారని ఉగాది వేడుకలు ఆ ఇంటిలో జరుపుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి సమర సంఘం అంటే నియోజకవర్గం నుంచి ప్రచారం ఎలా ప్రారంభించారు, ఇల్లును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా సంకేతాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలని అప్పుడే పకడ్బందీగా ఊపందుకుంటుందంటూ కొంతమంది చేసిన సూచనలు పవన్ కళ్యాణ్ పరిగణలో తీసుకున్నారని, అదేవిధంగా నాగేంద్రబాబు కూడా ఇక్కడే ఆయన సోదరుడు దగ్గరుండి పనులు పరీక్షిస్తారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఇంట్లో సౌకర్యాలు గమనిస్తే మాత్రం అన్నీ చాలా పోష్గానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన తగ్గట్టుగానే సినిమా స్టైల్లో ఏ నిర్మాణం ఎలా ఉండాలి, ఆయనకి నచ్చిన రీతిలోనే ఆయనకి ఏ విధంగా నచ్చుతుంది, ఆయన ఒక ఫ్లోర్లో ఆయన ఉండేలాగా, మిగిలిన 2 ఫ్లోర్లో కూడా ఒకటేమో కార్యకర్త నాయకులతోటి అంతర్గత సమావేశాలు నిర్వహించుకునేలాగా, మరొక దాంట్లో థియేటర్ ఏర్పాటు చేసుకుని థియేటర్లో కొన్ని వీక్షించేలాగా ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా జరిగినాయి. వాస్తవానికైతే కనుక ఒక రైతు సంబంధించిన పొలంలో ఈ నిర్మించారు. అంటే ఇది అవుట్ హౌస్ కోసం నిర్మించారా మరే కారణంతో నిర్మించారో తెలియదు, కానీ సినిమా స్టైల్లో మాత్రం నిర్మాణం పూర్తి అయిపోయిందని చెప్పుకోవాలి. 3 గంటల సినిమాలో ఏ విధంగా కథ అయితే పూర్తి అయిపోతుందో హీరో ఎంట్రన్స్ దగ్గర నుంచి విలన్ అంతవరకు ఈ సినిమా ఇక్కడ కూడా సినిమా నిడిలాగే ఇల్లు నిర్మాణం అంటే ఎలా లేదని ఇల్లు నిర్మించాలంటే చాలా కాలం పడుతుంది. కానీ చెప్పినట్టుగా పూర్తి కావడం ఉగాది రోజునే ప్రారంభించడం జరుగుతుందంటూ జనసేన నాయకులు వెల్లడించడం మాత్రం కూడా గమనించుకోవాలి. ఈ ఇంటి ప్రత్యేక ఆకర్షణగా పిఠాపురం ప్రజలు తీర్థంగా వచ్చి చూసి వెళ్తుండడం మాత్రం ఇక్కడ విశేషంగానే చెప్పుకోవాలి. వీడి